సో, ఇలా మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ప్రతిరోజు చూడాలనుకుంటే ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేయగానే మీకు డైరెక్ట్‌గా అలర్ట్ వస్తుందండి. థాంక్ యూ. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఈరోజు వీడియోలో యూకేలో కార్ తీసుకోవాలనుకునే వాళ్ళు లేదా కార్ తీసుకున్న వాళ్ళు కొన్ని టిప్స్ పాటించడం వల్ల మీరు మీ మెయింటెనెన్స్లో చాలా వరకు ఖర్చులు తగ్గించుకోవచ్చు. సో వాటిల్లో ఏంటంటే మొదటిది ఇంజిన్ ఆయిల్ అండి. సో ఇంజిన్ ఆయిల్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకునేది యూజ్డ్ కార్లు కదా. సో దానివల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ 70% కార్లకి ఏంటంటే ప్రతి నెల మనం టాప్ అప్ చేయాలి. ప్రతి నెల అవ్వచ్చు, లేదంటే మీరు వాడేదాన్ని బట్టి మీరు తక్కువ వాడితే ఒక 2 మంత్స్‌కి అలా, లేదంటే వాడేదాన్ని బట్టి ఒక 1000 మైల్స్ అలా. సో దానివల్ల ఏంటంటే మీకు ప్రతిసారి మీరు గ్యారేజ్‌కి వెళ్ళాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. సో దానివల్ల మీ కార్‌కి సో ఇంజిన్ ఆయిల్ డిప్ స్టిక్ ఎక్కడుంది? సో మనం ఎలా చెక్ చేసుకోవాలి? సో ఏ లెవెల్ మనం మెయింటైన్ చేయాలి అని తెలిస్తే, సో దాని తర్వాత ఏ కంపెనీ ఇంజిన్ ఆయిల్ మనం వాడాలి అని తెలిస్తే, సో మీరు ముందుగానే కొనిపెట్టుకొని సో మీరు అలా మెయింటైన్ చేయొచ్చు. సో నేను అవన్నీ చెప్తాను. ఎక్కడ తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అది కూడా. సో వీటితో పాటు కూలెంట్ ఆయిల్ గాని, సో ఏదైనా సరే. సో అవేంటంటే మీరు చేసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది. వన్స్ మీరు ఆడికెళ్లారంటే చాలా ఎక్కువవుతుంది. గ్యారేజ్‌కెళ్తే ఎక్కువవుతుందండి. బ్రేక్ ఫ్లడ్ కావచ్చు, బల్బులు ముందు, ఎనక మొత్తం. సో ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మీరేంటంటే చాలా ఎక్స్‌పెన్స్ నుంచి తప్పించుకోవచ్చండి. అంటే మీరు దీనికి మెకానిక్‌కి అవ్వాల్సిన పని లేదు. సో చిన్న చిన్నవి మీకు తెలియటం వల్ల ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒకవేళ హెడ్‌లైట్ పోయిందనుకోండి. సో హెడ్‌లైట్ కాస్ట్ ఇక్కడ మహా అయితే ఒక 5, 6 పౌండ్లు ఉంటుంది. అదే మీరు అది ఎలా చేంజ్ చేయాలో మీకు తెలిస్తే ఒక 5 పౌండ్లు పెట్టి మీరు తీసుకొని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీ కాస్ట్ 5 పౌండ్లే. అదే మీరు తెలియకుండా గ్యారేజ్‌కెళ్లారంటే మీకు ఆ బల్బ్ మీద ఒక 8 పౌండ్ల నుంచి 10 పౌండ్ల చార్జ్ చేస్తారు. ప్లస్ మార్చినందుకు ఒక 20 నుంచి 25 వరకు చార్జ్ చేస్తారు. అంటే మీకు యావరేజ్‌గా 30 పౌండ్స్ అవుతుంది. సో 5 పౌండ్స్‌లో పోయేయి 30 పౌండ్స్ అవుతుంది. ఏంటంటే ఇలా తెలుసుకోవడం వల్ల బెటర్ ఏందంటే మీకు తక్కువలో అయిపోతుంది ఏదైనా సరే. సో ఇవన్నీ ఎలా తెలుసుకోవాలంటే వన్స్ మీరు కారు తీసుకున్న తర్వాత సో మీ కార్ మోడల్ ఏంటి? మేక్ ఏంటి? సో దాన్ని బట్టి మీరు యూట్యూబ్ చేయండి. సో యూట్యూబ్‌లో ఆల్మోస్ట్ అన్ని కార్స్ సంబంధించిన అంతా డేటా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీదన్నా ఫోర్డ్ కార్ అనుకోండి. సో ఫోర్డ్‌కి ఇంజిన్ ఆయిల్ ఎక్కడుంటుంది? సో ఎలా చెక్ చేసుకోవాలి? ఎంతుంటుందని చెప్పేసి మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మీకు అంతా చెప్తారండి ఖచ్చితంగా. సో అదే కాదు, మీకు మొత్తం కారు టైర్ ప్రెషర్ ఎంతుండాలి? సో మీకు ఒకవేళ మీరు కార్ తీసుకున్న తర్వాత మీకు మాన్యువల్ బుక్ గనక వాళ్ళు ఇస్తే ప్రాబ్లమ్ లేదండి. సో ఆల్మోస్ట్ 100% మీకు మాన్యువల్‌లో ఉంటుంది. సో ఏదేది ఎక్కడ ఉంది? సో ఏ ప్లేస్‌లో ఉంది? వాటికి ఎంతెంత మీరు మెయింటైన్ చేయాలి? సో అంతా ఉంటుంది. సో ఎందుకంటే మనం మోస్ట్‌లీ ఇక్కడ యూజ్డ్ కార్స్ తీసుకోవడం వల్ల ఏందంటే వాటికేందంటే మనం ఎవ్రీ మంత్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఎవ్రీ మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ కావచ్చు. సో ఒక్కొక్క కార్ ఒకలాగండి. సో దాని కండిషన్ బట్టి. సో కొన్ని కార్లు ఏంటంటే మోస్ట్‌లీ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ టాపప్ చేయాలి. కూలెంట్ ఆయిల్ టాపప్ చేసుకోవాలి. సో విండ్ వాష్ అంట. సో ఏ కార్‌కైనా చేసుకోవాలి. సో కారు టైర్ ప్రెషర్ ఎంతుందో చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఫిల్ చేసుకోవాలి. సో కారు ప్రతి పెట్రోల్ బంక్‌లో ఉంటుందండి. 1 పౌండే ఉంటుంది. సో 4 టైర్లు. బట్ ఏందంటే మీకు ఎంత ప్రెషర్ పెట్టుకోవాలి అని మీకు తెలిస్తేనే మీరు పెట్టుకోవచ్చు. లేదంటే మళ్ళీ దానికి మీరు గ్యారేజ్‌కెళ్ళి సో ఏందంటే ఇయన్నీ తలనొప్పులు. సో ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవడానికి మెకానిక్ అవ్వాల్సిన పని లేదండి. సో ఎందుకంటే మీరు ఎంత తెలుసుకుంటే మీకు అంత తక్కువ ఖర్చులో అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కారు మీకు తెలియకుండా ఎలా అంటే ఎవ్రీ మంత్ మనం చెక్ చేసుకోవాలని మాట్లాడుకున్నాం. సో ఒకవేళ మీకు టాపప్ ఇంజిన్ ఆయిల్ లెవెల్స్ మించి తక్కువ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా మీకు కార్‌లో చెక్ ఇంజిన్ ఆయిల్ లెవెల్ అని పడుతుందండి డాష్‌బోర్డ్‌లో. సో ఏందంటే మీకు తెలిసిందంటే సో ఇది విషయం ఇదని తెలిస్తే మీకు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో మీకు దగ్గరలో నేను చెప్తాను ఎక్కడ తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి గూడా. సో వన్స్ మీరు తెచ్చుకున్న తర్వాత మీకంతా మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో మీకొక తెలిసిన తర్వాత ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు ఉండాలి అని తెలిస్తే మీరు చెక్ మీరు మీకు మీరే ఫిల్ చేసుకోవచ్చు. సో అలా ఫిల్ చేసుకోవడం వల్ల మీకు 10 పౌండ్స్‌లో అయిపోతుంది. సో ఇవన్నీ మీకు తెలియకపోతే సో ఏదో డాష్‌బోర్డ్‌లో మనకు వస్తుంది కదా అని చెప్పేసి మనం గ్యారేజ్‌కెళ్ళామంటే ఈజీగా 100-150 పౌండ్లు బిల్ అవుతుందండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ కార్‌లో నేను తీసుకున్నప్పుడు సో నాకు ఇలాగయింది. సో ఫస్ట్‌లో ఏందంటే నాకు కార్ గురించి ఏం తెలీదు. సో ఏందంటే నేను కార్ తీసుకున్న ఒక 3 మంత్స్ తర్వాతేమో 2 మంత్స్ తర్వాతో సో చెక్ ఇంజిన్ ఆయిల్ అని పడేసరికి నేను గ్యారేజ్‌కెళ్ళానండి. సో గ్యారేజ్ వాళ్ళు ఒక లీటర్‌న్నర పోసి నింపారు. అంతే. అంతకుమించి ఏం చేయలేదు. వాళ్ళు నాకు 150 పౌండ్లు బిల్ చేశారు. సో దీనివల్ల ఏందంటే కార్ తెలియకపోవడం వల్లే మనం ఎక్కువ మనం పే చేయాల్సొచ్చింది. సో అదే మీకు కారు తెలిస్తే సో అంత పే చేయాల్సిన పని లేదు. సో ఏందంటే మీరు ఒకటిన్నర లీటర్ అంటే మహా అయితే ఒక 15 పౌండ్లు అవుతుంది. సో 15 పౌండ్లు పెట్టి తెచ్చుకున్నామా, మనం ఫిల్ చేసుకున్నామా. సో దీనివల్ల మనకు చాలా మనీ సేవ్ అవుతుందండి. వీటన్నిటికి మనం ఎలా తెలుసుకోవాలి? మన కార్‌కి మనకి ఈ కంపెనీ ఆయిలే వాడాలి. లేదు ఈ కంపెనీ కూలెంటే వాడాలి. సో ఇవన్నీ బల్బ్స్ వచ్చేసరికి ఈ బల్బే వాడాలి. సో అవన్నీ మనకెలా తెలుస్తుందంటే వీటన్నిటికి ఒక సైట్ ఉందండి. యూరో కార్ పార్ట్స్ అని.
సో మీరు గూగుల్ చేయండి యూరో కార్ పార్ట్స్. ప్రతి సిటీలో ఉంటుంది మ్యాక్స్. ఇదేంటంటే సో హాల్ పార్ట్స్ లాంటిది ఇది కూడా. సో దాంట్లో మీరు మీ కారు రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేశారంటే సో దాంట్లో మొత్తం చూపిస్తుంది. మీ కార్‌కి సరిపడా మీకు ఏ కంపెనీ ఆయిల్ వాడాలి, ఏ కంపెనీ ఐ మీన్ మొత్తం అండి. కూలెంట్ ఆయిల్ అవ్వచ్చు. సో కార్ పార్ట్స్‌తో సహా ఇంజిన్ ఆయిల్ కార్ పార్ట్స్ సహా టైమింగ్ చైన్ అవ్వచ్చు. ప్రతీది. సో మీ కార్‌కి ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ అన్నీ అక్కడ చూపిస్తాయండి. విత్ కాస్ట్‌తో సహా. సో అవన్నీ కూడా నేను వీడియో లాస్ట్‌లో మీకు చూపిస్తాను. ఎలా చూసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలని కూడా. సో మీరు చేయాల్సిందల్లా ఏందంటే మీ కార్‌కి సో ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకునేది ఎక్కడుంది, డిప్ స్టిక్ ఎక్కడుంది, కూలెంట్ ఆయిల్ ఎలా చెక్ చేసుకోవాలి, సో ఏ లెవెల్ మనం మెయింటైన్ చేయాలి, సో బ్రేక్ ఫ్లడ్ కానీ, ట్రాన్స్మిషన్ ఫ్లడ్స్ కానీ, తర్వాత విండ్ వాషర్ కానీ, సో బల్బ్స్ సరే ఏదైనా సరే ఎక్కడెక్కడ ఉంది వాటిని ఎలా చేంజ్ చేసుకోవాలి. సో ఇంతవరకు మీకు తెలిస్తే చాలా బెటర్ అండి ఇది. సో ఒకవేళ మీకు ఇంజిన్ ప్రాబ్లం అయితే సరే మనం చేసేదేం లేదు. సో గ్యారేజ్‌కి వెళ్ళాల్సిందే. కానీ ఇటువంటి చిన్న చిన్నవి అనుకో మనం చేయొచ్చు ఈజీగా. సో ప్రతి దానికి యూట్యూబ్‌లో ఉంటుంది కాబట్టి మనం చూసి నేర్చుకోవచ్చు. సో దీనివల్ల ఏందంటే చాలా వరకు మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. సో బల్బ్స్ గానీ ఫ్రంట్ ఆర్ బ్యాక్ సో ఏదైనా సరే టైర్ ప్రెజర్ ఎంత ఉండాలి. సో ఎందుకంటే టైర్ ప్రెజర్ కొంచెం అనీవెన్‌గా ఉంటే కార్ కూడా అనీవెన్‌గా నడుస్తుందండి. సో వీల్ స్టీరింగ్ షేక్ అవ్వటం సో అలా అవుతుంది. సో అందుకనే 4 టైర్లు ఎంత ప్రెజర్ ఉండాలో అంత ప్రెజర్ పెట్టుకోవాల్సిందండి మనం. తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా సరే షేక్ వస్తుంది. సో ఇవన్నీ మీరు ఎలా చూసుకోవాలి, ఎక్కడ చూసుకోవాలి, సో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో ఇప్పుడు చూద్దామండి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా యూరో కార్ పార్ట్స్. సో మీరు గూగుల్‌లో సో యూరో కార్ పార్ట్స్‌ని ఇలా ఇచ్చారంటే ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఫస్ట్ లింకే. సో యూరో కార్ పార్ట్స్ అండి. సో ఇందులో మీ కార్‌కి సో ఏవేవి సూటబుల్ అవుతాయి. సో రెంచ్ దగ్గర నుంచి నట్ దగ్గర నుంచి ఇంజిన్ ఆయిల్ అవ్వచ్చు. ఏదైనా సరే మొత్తం దీంట్లో ఉంటాయండి. ఫస్ట్ మీరేందంటే మీ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకసారి ఇక్కడ ఇచ్చారంటే మీ కార్‌కి ఏవేవి సరిపడతాయి మొత్తం చూపిస్తుందండి. సో వన్స్ మీరు ఇచ్చిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మీ కారు మేక్ ఏదైనా సో ఏమన్నా తప్పుపడే చూసుకోండి. సో వన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ కారు పార్ట్స్ అండి. సో బ్రేక్స్ అవ్వచ్చు, ఇంజిన్ పార్ట్స్ అవ్వచ్చు, సస్పెన్షన్ అవ్వచ్చు, ట్రాన్స్మిషన్, కూలింగ్ సిస్టమ్, సో లూబ్రికెంట్స్ మొత్తం ఉంటాయండి దీంట్లో. బ్యాటరీస్ అవ్వచ్చు, ఇంజిన్ ఆయిల్, వైపర్స్, బ్లేడ్స్, సో టూల్స్ అయినా సో మొత్తం ఉంటాయండి దీంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ చూద్దామండి. సో మీ కార్ మేక్ అంటే మీ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఇంజిన్ ఆయిల్కి ఇలా వెళ్ళారంటే సో ఇలా చూపిస్తుందండి. మీ కార్కి మీరు ఖచ్చితంగా సో ఇప్పుడు నేను ఇచ్చాను కదా ఈ నెంబరు. సో ఈ నెంబర్కి కార్కి సో ఇవి 4 తప్ప మిగతా ఏవి వాడకూడదండి ఇంజిన్ ఆయిల్. సో వీళ్ళు రికమెండ్ చేసినవి వాడాలి మనం. సో OW30, OW40, 5W30, 5W40. సో ఈ 4 కంపెనీ మాత్రమే వాడాలండి. సో వన్స్ ఇలా వచ్చిన తర్వాత ఇలా చూపిస్తాయండి. వీటిలో కూడా మీకు బెటర్ చాయిస్. సో వాటిలో చూసుకొని మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే షెల్ కొంచెం బెటర్ కంపెనీ అండి. సో వీటితో పోలిస్తే నెక్స్ట్ క్యాస్ట్రాల్ ఎడ్జ్ అండి. సో మనందరికీ తెలిసేది క్యాస్ట్రాల్ అండి. సో మనం ఇండియాలో కూడా చూస్తాం. సో మీరు వన్స్ మీ కారు మీరు తీసుకున్న తర్వాత సో మీరు అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ వీక్ ఒకసారి చెక్ చేసుకోండి మీ ఇంజిన్ ఆయిల్. సో మీకు డిప్ స్టిక్ మీకు ఆల్రెడీ మాన్యువల్లో ఉంటుంది. లేదంటే మీరు కార్ తీసుకున్న తర్వాత చూసుకోండి. సో మీ కారు ఏ కార్ అయితే ఆ కార్కి ఆ డిప్ స్టిక్లో సో మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలి. సో అలా చూసుకున్న తర్వాత మీరు ప్రతి వారం చెక్ చేసుకోండి. సో కొన్ని కార్లు బాగానే ఉంటాయి. బట్ కొన్ని కార్లు ఏంటంటే ఏజ్ అండి మనం తీసుకున్న ఓల్డ్ కార్స్ కదా. సో దానివల్ల ఏంటంటే అవి లీక్ అవ్వచ్చు, లేదంటే బర్నింగ్ అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. సో టాప్అప్ నీడ్ ఉండి చూసుకోండి. సో మీరు చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 4 వీక్స్ మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం అవసరం లేదనుకుంటే లైట్ తీసుకోండి. సో బట్ ఏంటంటే నీడ్ ఉంది, టాప్అప్ చేసుకోవాలంటే మాత్రం సో మీరు ఇలా చూసుకొని మీరు గూగుల్లో మీరు ఎక్కడున్నా సరే మీరు గూగుల్లో ఇలా చెక్ చేసుకొని మీరున్న సిటీలో ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్ళినా ఇస్తారు, లేదంటే మీరు ఆర్డర్ చేసుకున్నా ఇంటికి వస్తుంది. సో ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇలా చూసుకున్నారు కదా, ఇది 1 లీటర్ అండి. 1 లీటర్ ప్రైస్ ఇది. సో మీరు మీ కార్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మీరు టాప్అప్ చేసుకోవాలనుకుంటే 4 లీటర్ తీసుకోండి. సో ఎందుకంటే 1 లీటర్ ఎంత పడుతుంది కదా. సో 4 లీటర్ అంటే 3 లీటర్లు పెట్టే కాస్ట్ 1 లీటర్ ఫ్రీగా వస్తుంది. సో మీరు ప్రతి నెల ఖచ్చితంగా చేయించుకోవాలనుకుంటే మాత్రం మీరు తీసుకోండి. సో లేదు ఒక 4 వారాలు చూశారు అంతగా అవసరం అనుకుంటే 1 లీటర్ పెట్టుకోండి. ఎప్పుడైనా సేఫ్ సైడ్. సో ఏంటంటే మీకు ఎప్పుడన్నా తగ్గినప్పుడు సో మీకు చెక్ ఇంజిన్ ఆయిల్ లెవెల్ అన్న పడిందంటే మీరు గ్యారేజ్కి వెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందండి. సో అంతవరకు కాకుండా మీరేంటంటే టెంపరీగా పోసుకోండి. టాప్అప్ చేసుకోండి. సో అబ్జర్వ్ చేయండి. ఒక 2-3 మంత్స్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ కంటిన్యూగా మీకు ఆయిల్ అయిపోతుందంటే అప్పుడు మీరు మెకానిక్ దగ్గర వెళ్ళండి.
సో వాళ్ళప్పుడు ఇంజిన్ మొత్తం చెక్ చేసి చెప్తారు ప్రాబ్లం ఏంటి ఏంటనేది. సో అప్పటి వరకు మీరు ఏదైనా టెంపరీగా మీకు అయితే కారు ఆగిపోకుండా ఉంటుందండి. సో ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ మనం బల్బ్ చూద్దామండి. సో మీరు ఒకవేళ మన కార్కి దాదాపు ఒక 10 రకాల బల్బ్స్ ఉంటాయండి. సో ముందు ఒక 4, ముందు ఒక 6 ఉంటాయి, వెనక ఒక 4, వెనక ఒక 6 ఉంటాయండి. సో ముందు మనకి మెయిన్ బీము, హై బీము, సో ఇవి 2, 4 ఉంటాయండి. కింద ఫాగ్ లైట్స్, సో మొత్తం 6 ఉంటాయి. సో వెనక మనకి స్టాప్ లైటు, టైల్ లైటు, సో ఇలా మొత్తం 6 ఉంటాయండి. మనం కారు రివర్స్కి వెళ్తే కూడా లైట్లు వెలుగుతాయి కదా, సో మొత్తం 6 ఉంటాయి. మొత్తం 12 లైట్లు ఉంటాయండి. సో వీటిలో మీకు ఒకవేళ హెడ్ లైట్ పోయినా, సో దీంట్లో మొత్తం ఉంటాయండి. హెడ్ లైటు, ఇండికేటర్ లైటు, సో సిగ్నల్ మనం సిగ్నల్ ఇస్తాం కదా, సిగ్నల్ లైటు, స్టాప్ టైల్ లేపు, సైడ్ లైట్స్, లైసెన్స్ ప్లేట్ బల్బు. సో వీటిలో మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఏదైనా బల్బ్ పోయింది, మీ మెయిన్ లైటే పోయింది, సో ఒకటి మీకు కావాలి. సో ఇక్కడ ఏంటంటే మన కార్ బయట తీయాలంటే 100% అన్నీ కరెక్ట్గా పని చేయాలండి. సో అప్పుడే మీరు కార్ డ్రైవ్ చేయగలరు. సో లేదంటే ఎవరైనా పోలీసులు కానీ ఎవరైనా చూసినా, సో కెమెరాలు అన్నీ రికార్డ్ అవుతాయండి. సో వాళ్ళు వెంటనే వస్తారు, వచ్చి ఆపి మీకు టికెట్ ఇస్తారండి మళ్ళీ. సో అందుకనే ఏదైనా పోయిందంటే సో 1 or 2 days ప్రాబ్లం లేదు. సో పోయిన వెంటనే ఎంచుకోవాల్సిన లేదు. బట్ ఏంటంటే వాళ్ళు టికెట్ ఇస్తారు. వాళ్ళు చూసారంటే వాళ్ళు మీకు టికెట్ ఇస్తారు. ఆ టికెట్ మీరు 7 days లోపు 1 week టైం ఇస్తారు. 1 weekలో మీరు ఇవన్నీ ఫిక్స్ చేసుకొని సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ తీయించేసుకోవాలి. సో అంతవరకు కాకుండా ఏంటంటే మీది ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మీరు గ్యారేజ్లో మీరు దొరకచ్చు, దొరకపోవచ్చు. సో అదే మీరు మీ కార్లో బల్బులు ఈ 12 రకాల బల్బులు సో ఎలా మార్చుకోవాలి అని తెలిస్తే, సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కార్స్కి అన్నిటికీ స్క్రూస్ ఏమి ఉండవండి. బల్బుల వరకు స్క్రూస్ ఏమి ఉండవు, చేతితో మనం తీసి బిగించుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద కార్స్. సో మీ కార్ ఎలా ఉందో చూసుకోండి అది కూడా. సో అయిన తర్వాత సో మీకు ఆ హెడ్ లైట్ ప్రాబ్లం అనుకుంటే సో మీరు హెడ్ లైట్లో తీసుకొని, సో వీటిలో కంపెనీలు అండి. సో వీటిలో మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ చూస్ చేసుకోండి. సో ల్యూకాస్ బాగానే ఉంటుంది. సో మీకు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలంటే మీ ఇష్టం అనేదిగా. సో దాని ప్రకారం మీరు ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటేనో సో ఇదే ప్రైస్ మీకు మీ ఏ సిటీలో అయితే ఉంటున్నారో ఆ సిటీలో యూరోస్ కార్ పార్ట్స్ మీరు మ్యాప్స్లో సెర్చ్ చేయండి, ఖచ్చితంగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళారంటే మీకు ఇదే కాస్ట్తో వాళ్ళు బల్బ్ ఇస్తారు. సో మీరు ఆ బల్బ్ మీరు ఫిక్స్ చేసుకున్నారంటే సో ఈ కాస్ట్లో అయిపోతుంది. ఒకవేళ మీరు గ్యారేజ్కి వెళ్ళామంటే +20 అవుతుందండి. మీరు ఖచ్చితంగా మినిమం 28 తీసుకుంటారు, 20 పైనే. సో అందుకని మీరు ఏదన్నా సరే మీరే చూసుకోండి. సో మళ్ళీ ఏదన్నా ఇవి కాకపోయినా ఇంజిన్ సంబంధించి బ్రేక్స్ అయినా మీరు ఏదైనా మార్పించుకోవాలనుకుంటే సో ఎంత కాస్ట్ అవుతుంది ముందుగానే తెలుసుకోండి. బ్రేక్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇక్కడ మొత్తం కాస్ట్తో అన్నీ ఉంటాయండి ఇందులో. మీ కార్కి ఏవైతే మొత్తం 100% పార్ట్స్ ఏముంటాయి అవన్నీ ఉంటాయి. సో ముందుగానే మీరు ఇందులో చూసుకోవడం వల్ల మీరు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. సో ఏం తెలియదంటే వాళ్ళు ఎంత ప్రైస్ అయితే అంత మనం కట్టి రావాల్సిందే. సో అంత మించి తెలియదు, ఇంకా మనం అడగటానికి కూడా ఏముండదు. సో అందుకనే సో ఈ సైట్ ఏంటంటే బాగా తెలుసుకోండి. సో ఈ సైట్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. సో చూసుకొని మీకు మీ చేతుల్లో మీరు చేయగలిగే అనుకునే మొత్తం మీరే చేసుకోండి. సో ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా హెవీ అట్లాంటివి ఉంటే సో మీరు గ్యారేజ్కి వెళ్ళాల్సిందే. అప్పటివరకు ఏంటంటే సేఫ్ సైడ్ అనేది.